PACS చేగొమ్మకు సంబంధించిన 7 డైరెక్టర్స్ అధ్యక్షుని మీద PACS అధ్యక్షుని మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ దానికి సంబంధించినటువంటి నోటీసు రిజిస్ట్రార్గా నాకు అందజేయడం జరిగింది. సో నోటీసుని పరిశీలించిన తర్వాత నోటీసు సక్రమంగా ఉన్నట్లయితే దాని ప్రకారము PACS మేనేజింగ్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని అక్కడ మూవ్ చేయడం తగు చర్యలు తీసుకుంటాం. అలా ఉండదు. ఈరోజు వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం ఏంటంటే రిజిస్ట్రార్ ద్వారా మీటింగ్ పెట్టించుకుంటారు వాళ్ళ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనతో. సో ఆ నోటీసు నాకు రిజిస్ట్రార్గా నాకు ఇస్తారు కాబట్టి ఆ నోటీస్ నాకు ఇచ్చిన తర్వాత నోటీస్లో ఏముంటుంది అంటే మెజారిటీ మెంబర్స్ ఉన్న డైరెక్టర్లో మెజారిటీ అంటే 13 మందిలో 7 ఇస్తే సరిపోతుంది నోటీసు. తర్వాత 2 పర్సనల్గా వచ్చి ఇవ్వాలి, 7 వచ్చి ఇచ్చారు. కాబట్టి దీన్ని నేను 15 రోజుల నోటీస్తో మీటింగ్ పెట్టడం జరుగుతుంది, మేనేజింగ్ కమిటీ మీటింగ్. వీళ్ళు ఏదైతే తీర్మానం ఎజెండా ప్రతిపాదించారో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని నేను అక్కడ వాళ్ళకి చదివి వినిపించి చర్చ జరిగిన తర్వాత దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. సభ్యులు చర్చించిన తర్వాత దాని మీద వాళ్ళు ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నోటీస్తో ఇవ్వాలి. నా పేరు వి మురళీధరన్, జాయింట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్. జీగం సొసైటీ తరఫున కొన్ని ప్యాడీ కానీ మొక్కజొన్నలు కానీ రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళకి బరాబర్ తూకం ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది రైతులకి ఒక్కొక్క రైతు దాదాపు 30 బస్తాలు చేస్తే ఆ రైతుకి ఒక 80 కేజీల నుంచి 100 కేజీలు కట్ చేసిన రోజులు ఉన్నాయని వాళ్ళ రైతులు ఆవేదన చెందుతున్నారు. దీన్ని అడిగితే అదంతా మా చేతులు ఏం లేదని మాట్లాడారు. ఆ రోజు కూడా చెప్పాము మేము దాని గురించి. తర్వాత చైర్మన్ గారికి ఇటువంటి చైర్మన్ గారు ఆయన వేరే ఈ సొసైటీలో చైర్మన్ అయ్యి ఉండి బయట వాటిలలో కూడా ఆయన బాగా భూ అక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పి చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం మొత్తం 10 మంది అవిశ్వాస తీర్మానం మొత్తం ఎంతమందిలో ఎంతమంది? 13. మొత్తం డైరెక్టర్లు 13 మంది. 13 మందిలో 10 మంది అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక్కొక్క రైతు 3 గంటలు 4 గంటలు ఒక 100 గంటలు 50 గంటలు అయిన వాళ్ళు 2 గంటలు 3 గంటలు కట్టుకోవాలి. అదొక అక్రమంగా జరిగింది మా ఊళ్ళో. ఇంకో శాఖలు తీసేయాలని మా డైరెక్ట్లో ఉంచారు. ఎందుకంటే తప్పులు చేయకూడదు కండి. తప్పులు చేసింది కాబట్టి మాకు ఇష్టం లేదు. ఆయన ఎంతమంది ఉన్నారు? మీరు 8 మంది ఉన్నాం. ఎంతమంది ఇచ్చారు? 7 వచ్చినా ఒక 2 ఇస్తారు. మొత్తం ఎంతమంది? గవర్నమెంట్ ఇది సంతకాలు పెట్టిన చేతికిచ్చారు. కలదాం సరే నీకు వెళ్తే నీకు కష్టం అంతే. బాటిల్ కింద పెట్టాలి మేడం.
అయ్యగారు మేడం అయిపోయారు సార్ అలాగే స్వామి ఎలా పడవా